వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేద్ద. ఈ వీడియోలో అభ్యాసం 1.4లోని √5 కరణీయ సంఖ్యని నిరూపించండి అని ఇచ్చాడు. √5 కరణీయ సంఖ్యని నిరూపించాలి. కరణీయ సంఖ్యని నిరూపించడం కోసము ఏమని తీసుకున్నాము? మొదటగా ఇచ్చిన సమస్యని అంటే ఇచ్చిన దాన్ని మనం ఏమనుకున్నాం? అకరణీయ సంఖ్య అనుకున్నాం. ఈ విధంగా కరణీయ సంఖ్యని నిరూపించమని ఏ సమస్య ఇచ్చినా కూడా మనం దేనైతే కరణీయ సంఖ్యను నిరూపించాలనో, ఏ సంఖ్యనైతే కరణీయ సంఖ్యను నిరూపించాలనో ఆ సంఖ్యని అకరణీయ సంఖ్య అనుకోవాలి. కాబట్టి √5ని ఏమనుకుంటున్నా? అకరణీయ సంఖ్య అనుకోగా. ఎందుకు? దీన్ని ఏ విధంగా నిరూపిస్తాం అంటే విరుద్ధంగా నిరూపిస్తాం. విరుద్ధంగా అనుకొని మనం ఏదైతే నిరూపించాలనుకున్నామో దానికి విరుద్ధంగా అనుకోవాలి. √5 కరణీయ సంఖ్యని నిరూపించాలి కాబట్టి దానికి వ్యతిరేకంగా √5 అకరణీయ సంఖ్య అనుకొని, కాబట్టి దేర్ఫోర్ √5 అకరణీయ సంఖ్య కాబట్టి √5 అనేది అకరణీయ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది? p/q రూపంలో. p, q అనుకోవచ్చు, లేదంటే నేను వేరే తీసుకుంటున్నా. √5 = a/b. a, b ఏంటి? బిలాంగ్స్ టు z, b is not equal to 0 అండ్ ఇంకేంటి ప్రధానంగా ఇక్కడ ఉపయోగపడేది? a, bలు సహప్రధానాంకాలు. ఇది చాలా ఇంపార్టెంట్. సహప్రధానాంకాలు. మనము దీనితోటే ఈ లెక్కని నిరూపిస్తాం. సహప్రధానాంకాలు అంటే వాటి యొక్క జీసీడీ, వాటి యొక్క ఎస్సిఎఫ్. జీసీడీ అన్న ఎస్సిఎఫ్ అని ఒకటి అనమాట. అంటే ఈ రెండింటిని, ఏని బిని, ఒకటి తప్ప వేరే సంఖ్య ఏది కూడా కారణాంకంగా కాదు, ఏది కూడా భాగించదు. ఇప్పుడు √5 = a/b అని కదా. √5 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √5 × b = a. ఇరువైపులా వర్గము చేయగా, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, వర్గం చేయగా. అంటే √5 × bకి ఘాతం 2 తీసుకుంటున్నా, aకి 2 తీసుకుంటున్నా. ఏమైతే? √5కి స్క్వేర్, bకి స్క్వేర్ అంటే 5b² వస్తుంది. = a². చూడండి, a² = 5 × b². a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, 5 అనేది ఒక ప్రధాన సంఖ్య. సిద్ధాంతం 1.6 నుంచి ఏమని చెప్పొచ్చు? a² = 5 × b² అని రాస్తున్నాము. అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం a² అంటున్నామంటే ఈ రెండిట్లో ఈ 5 అనేది a² ని భాగిస్తుంది, b² అనేది a² ని భాగిస్తుంది. ఉదాహరణకి 6 = 2 × 3 అనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ ఉన్న 2 అనేది 6ను భాగిస్తుంది, ఇక్కడ ఉన్న 3 అనేది 6ను భాగిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు దీని నుంచి ఏం చెప్తాము? దీని ఇంప్లైస్ 5 అనేది a²ను భాగిస్తుంది. సిద్ధాంతం 1.6 ద్వారా ఇంప్లైస్ 5 అనేది ఏని కూడా భాగిస్తుంది. ఎందుకు? సిద్ధాంతం 1.6 ఏం చెప్తుందంటే p అనేది ప్రధాన సంఖ్య, p అనే ప్రధాన సంఖ్య a²ని భాగిస్తే p అనేది ఏని కూడా భాగిస్తుంది. ఇక్కడ 5 అనేది ప్రధాన సంఖ్య ఏమైతే ఇస్తుంది? a² భాగిస్తుంది. దీని ద్వారా మనం ఏం చెప్పాము? దీని ద్వారా మనము 5 అనేది a² భాగిస్తుంది అంటున్నాం. కాబట్టి సిద్ధాంతం 1.6 ప్రకారము 5 అనేది ఏని కూడా భాగిస్తుంది. ఇది ఎలా చెప్పినాము? సిద్ధాంతము 1.6 ద్వారా నుండి తీసుకున్నాం ఇది. ఇప్పుడు 5 అనేది ఏని కూడా భాగిస్తుంది కాబట్టి a = ఏమని రాయొచ్చు? దీని నుంచి a = 5 × c అని రాయొచ్చు. భాగిస్తుందంటే ఏంటి? నిశ్శేషంగా భాగించడం. భాగించడం అంటే నిశ్శేషంగా భాగించడం.
ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సి. నేను దీనికి ఒకటి అనుకుంటున్నాను. అయితే ఈ ఏ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ సి అని ఎందుకు రాసామని అర్థమవుతుందా? అంటే ఇప్పుడు 6ని 2 భాగిస్తుంది అంటాం. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఏంటి దాని అర్థము? నిశ్శేషంగా భాగిస్తుంటే ఇంటూ 3 అనమాట. ఎట్లయితే తీసుకున్నామో ఇక్కడ 3 అని ఎట్లా తీసుకున్నామో ఇది నెంబర్ కాబట్టి తెలుసు కాబట్టి 3 అని తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుంటున్నాం. అదేదో తెలియదు కానీ భాగిస్తుంది. ఒకవేళ 10 అనుకోండి, ఇక్కడ ఏ దగ్గర 10 తీసుకున్నాం అనుకోండి, సి దగ్గర 2 వస్తుంది. ఇక్కడ 10 అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సి దగ్గర 3 వస్తుంది. అలా ఏ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ సి వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ 5సిని ఏం చేయాలి? ఒకటిలో రాయగా ఇది తీసేద్దాం. అంటే ఇది ఒకటి కదా, ఏ ఎక్కడ ఉంటే ఏ దగ్గర మనం 5c రాయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. 5b స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 5b స్క్వేర్ ఉంది. ఏ ఎక్కడ ఉంది? రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ లో 5c రాయాలి. 5c హోల్ స్క్వేర్. చూడండి 5b స్క్వేర్ is equal 5c square. 5c square means 5 square c square. 5b square is equal 5 square means 25. c square equal c square. చూడండి 5b square is equal 25c square by 5 అని రాసుకుందాం. ఇక్కడ 5 అనేది b square ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి 5 1 5 5 చూడండి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 5c స్క్వేర్ అని వచ్చింది. మళ్ళీ b స్క్వేర్ ను 5 ఇంటూ c స్క్వేర్ అని రాసాము. 5 ఇంటూ c స్క్వేర్ అంటే దీని అర్థం ఏంటి? 5 ను c స్క్వేర్ అనేవి b స్క్వేర్ కి కారణాంకాలు అవుతాయి. ఈ రెండింటి లబ్ధంగా b స్క్వేర్ అని వచ్చింది కాబట్టి దీని నుంచి ఏం రాయొచ్చు? therefore 5 అనేది b స్క్వేర్ ను భాగిస్తుంది. b స్క్వేర్ ను భాగిస్తుంది. ఇంప్లైస్ 5 అనేది b ని కూడా భాగిస్తుంది. ఎందుకు? సిద్ధాంతం 1.6 నిన్నటి వీడియోలో చూసాం, ముందు వీడియోలో. b ని కూడా భాగిస్తుంది. మీకు ఇక్కడ 5 అనేది ఏని కూడా భాగిస్తున్నాం, 5 అనేది బిని కూడా భాగిస్తుంది. దేర్ఫోర్ 5 అనేది ఏని మరియు బిని భాగిస్తుంది. ఏని బిని భాగిస్తుంది. కానీ ఏ మరియు బిలు ఏంటి? ఏ మరియు బిలు మనం ముందే అనుకున్నాం, ఇక్కడ సహప్రధానాంకాలు అనుకున్నాం. అంటే సహప్రధానాంకాలు అనుకుంటే ఇది 5 అనేది ఏని మరియు బిని భాగిస్తుందని వస్తుంది. అంటే ఇది ఏంటి? ఏ కామా బిలు సహప్రధానాంకాలు అనడానికి విరుద్ధంగా, సహప్రధానాంకాలకు విరుద్ధంగా వస్తుంది. ఈ విరుద్ధంగా ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే √5 అకర్ణీయ సంఖ్య అనుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి √5 అనేది అకర్ణీయ సంఖ్య అనుట తప్పు. మనం అనుకున్నది తప్పు. అంటే √5 అనేది అకర్ణీయ సంఖ్య కాదు అన్నమాట. √5 అకర్ణీయ సంఖ్య కాకపోతే √5 కర్ణీయ సంఖ్య అవుతుంది. 5 అనేది ఏని మరియు బిని భాగిస్తుంది. కానీ ఏ మరియు బిలు సహప్రధానాంకాలు. అంటే సహప్రధానాంకాలు అని మనం తీసుకున్నాం. ఏ కామా బిలు సహప్రధానాంకాలు కాదు. దేర్ఫోర్ ఇది √5 ఎందుకు వచ్చింది? √5 అకర్ణీయ సంఖ్య అనుకోవడం వల్ల జరిగినది. అకర్ణీయ సంఖ్య అనుకోవడం వలన జరిగినది. therefore √5 అకర్ణీయ సంఖ్య కాదు. √5 అకర్ణీయ సంఖ్య కాదు. అకర్ణీయ ఏదైనా వాస్తవ సంఖ్య అకర్ణీయ సంఖ్య కాకపోతే దాన్ని ఏమంటాము? కర్ణీయ సంఖ్య అవుతుంది. √5 therefore √5
కరణీయ సంఖ్య అవుతుంది. అవుతుంది. ఇప్పుడు ఒకటో దాంట్లో చివరిది 5వది 3 + 2√5ని కరణీయ సంఖ్యని చూపండి. దీన్ని కూడా మొదట ఏమనుకోవాలి, కరణీయ సంఖ్యని చూపడానికి దానికి విరుద్ధంగా మనము 3 + 2√5 అకరణీయ సంఖ్యని అనుకోగా అని మొదలు పెడతాం. 3 + 2√5ని అకరణీయ సంఖ్య అనుకోగా, అకరణీయ సంఖ్య అనుకోగా అంటే 3 + 2√5 ఏమవుతుంది, a/b అని తీసుకుంటున్నాను. a, b belongs to z, b is not equal to 0. a, bలు సహప్రధానాంకాలు, పరస్పరం అంటే వాటి యొక్క GCD అంటే వాటి యొక్క SCF అంటే GCD కానీ SCF కానీ ఎంత, 1. ఏని మరియు బిని రెండింటిని భాగించేది సంఖ్య 1 మాత్రమే భాగిస్తుంది. అప్పుడు మాత్రం a, bలను సహప్రధానాంకాలు అంటాము. ఇప్పుడు 2√5 ఈ +3ని ఈక్వల్ తర్వాతకి పంపిద్దాం. ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉన్నది పక్షాంతరం చెందిస్తే మైనస్ అవుతుంది. a/bలో నుంచి -3 అవుతుంది. 2 × √5 a/b -3 ఉంది కదా, ఇక్కడ 1 అనుకుంటే అడ్డగుణకారం చేస్తే 1 × a మైనస్ b × 3b, a - 3b/b. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 అనేది √5ని గుణిస్తుంది కాబట్టి ఇక్కడ గుణించేది ఏమవుతుంది, ఇటు పంపించినప్పుడు హారంలో ఉన్నదాన్ని గుణిస్తుంది. √5 ఏమవుతుంది, a - 3b/2b. ఒకసారి మనము గమనించినట్లయితే ఇంతకు ఈ అభ్యాసాన్ని చెప్పుకోవడానికి ముందు మనము వీడియోలో a, bలు belongs to z, a, b belongs to z అయినా a - 3b/2b అనేది ఏమవుతుందని చెప్పుకున్నాం, a దగ్గర ఒక నెంబరు, b దగ్గర ఒక పూర్ణ సంఖ్యను, శూన్యేతర పూర్ణ సంఖ్యను తీసుకొని ఈ రూపంలో ఉన్న వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు a - 3b/2b విలువ ఏమొచ్చింది, p/q రూపంలో వచ్చింది. కాబట్టి మనం a మరియు bలు belongs to z అంటే పూర్ణ సంఖ్యలు అయితే ఇక్కడ a - 3b/2b అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే √5 a - 3b/2b ఈ రెండు సమానమైనప్పుడు కుడివైపు అకర్ణీయ సంఖ్య ఉంటే ఎడమవైపు అకర్ణీయ సంఖ్య ఉండదు కదా, ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఫ్రమ్ దీని నుంచి √5 కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. దీని వలన అకర్ణీయ సంఖ్య అవుతుంది అగును. కానీ √5 అకర్ణీయ సంఖ్య కాదు. ఇది మరి √5 కూడా అకర్ణీయ సంఖ్య అగును అనేది ఎందుకు వచ్చిందంటే మనము 3 + 2√5 అనేది అకర్ణీయ సంఖ్య అని అనుకోవడం వల్ల వచ్చింది. ఓకేనా? కాబట్టి మనం అనుకున్న 3 + 2√5 అకర్ణీయ సంఖ్య అనుట తప్పు. అకర్ణీయ సంఖ్య అనుట తప్పు. అంటే ఇది అకర్ణీయ సంఖ్య కాకపోతే ఏమవుతుంది, ఏదైనా వాస్తవ సంఖ్య అకర్ణీయ సంఖ్య కావడం లేదనుకోండి, అదేమవుతుంది, therefore 3 + 2√5 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. అకర్ణీయ సంఖ్య కావట్లేదు అంటే కరణీయ సంఖ్య అవుతుంది. అంటే ఒక అకర్ణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్యల లబ్ధము
కరణీయ సంఖ్యని. ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్యల మొత్తమైన భేదమైన కరణీయ సంఖ్యని. రెండు కరణీయ సంఖ్యలే అనుకోండి, రెండు ఒకటి ప్లస్ గుర్తు ఒకటి మైనస్ గుర్తు ఉందనుకోండి, అప్పుడు కరణీయ సంఖ్య కావాల్సిన అవసరం లేదు. కానీ రెండు ఒకే గుర్తు గల కరణీయ సంఖ్యలు, రెండు ఒకే గుర్తు గల కరణీయ సంఖ్యలు వల్ల కరణీయ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు అభ్యాసంలో రెండవది, p, qలు ప్రధానాంకాలు అయితే √p + √q ఒక కరణీయ సంఖ్య అని చూపండి. ఏంటి? p అనేది q అనేవి ప్రధాన సంఖ్యలు, ప్రధానాంకాలు, ప్రధాన సంఖ్యలు. అంటే √p + √q ఒక కరణీయ సంఖ్యని చూపమంటుండు. మామూలుగా p అనేది ప్రధాన సంఖ్య అయితే √p కరణీయ సంఖ్య. ఎందుకు? మనము √2ని చూసాం. 2 అనేది ప్రధాన సంఖ్య అయితే √2ని ప్రధాన సంఖ్యని నిరూపించాం. ఇంతకు ముందుకు 5 అనేది ప్రధాన సంఖ్య, √5 కరణీయ సంఖ్యని నిరూపించడం జరిగింది. దాని ద్వారా 5, p, qలు ప్రధానాంకాలు కాబట్టి √p కరణీయ సంఖ్య అవుతుంది, √q కరణీయ సంఖ్య అవుతుంది. మనం ఇంత ముందుకు ఏం చెప్పుకున్నాము? రెండు కరణీయ సంఖ్యలు ఒకే గుర్తును కలిగి ఉన్నట్లయితే, ఇక్కడ √pకి ముందు ఏం గుర్తుంది? పాజిటివ్, ధనాత్మకము. √q ధనాత్మకము. ఇక్కడ కాబట్టి రెండు కరణీయ సంఖ్యల మొత్తము కరణీయ సంఖ్యనే. ఒకవేళ ఇది రుణాత్మకము, ఇది ధనాత్మకమై ఉండి లోపల సేమ్ ఉందనుకోండి, అంటే సపోజ్ √2 - √2, √2, ఇప్పుడు ఏమైతుంది? ఇది కరణీయ సంఖ్యనే, ఇది మన కరణీయ సంఖ్యనే. కానీ వీటి మొత్తం ఏమవుతుంది? రెండు కరణీయ సంఖ్యల మొత్తం √2 + -√2 కావడం వల్ల ఏమవుతుంది? √2 +(-) √2 ఈ విధంగా జరిగి ఈ సందర్భంలో మాత్రమే రెండు కరణీయ సంఖ్యల మొత్తమేమో అకరణీయ సంఖ్య అవుతుంది. ఎప్పుడు? ఒకటి ధనాత్మకము, ఒకటి రుణాత్మకం ఉండి లోపల సేమ్ కరణీయ సంఖ్యని, ఇది కరణీయ సంఖ్యని ఒకటే తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ సందర్భంలో మాత్రమే అకరణీయ సంఖ్య అవుతుంది. రెండు కరణీయ సంఖ్యల మొత్తము అకరణీయ సంఖ్య, మిగతా సందర్భంలో కరణీయ సంఖ్యని. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రూవ్ చేద్దామంటే, p, qలు ప్రధానాంకాలు అయితే √p + √q ఒక కరణీయ సంఖ్య అని చూపమన్నాడు. దీన్ని జనరల్ గా చేద్దాం. అంటే ఇట్లా √p ప్రధానాంక సంఖ్య కాబట్టి √p కరణీయ సంఖ్య అని, q ప్రధాన సంఖ్య కాబట్టి √q మనము జనరల్ గా చేద్దాం. ఏంటి? p ప్రధాన సంఖ్య అయితే √p కరణీయ సంఖ్య అని, q ప్రధాన సంఖ్య అయితే √q కరణీయ సంఖ్య అని. అంటే రెండు కరణీయ సంఖ్యల మొత్తము కరణీయ సంఖ్య కాబట్టి √p + √q కరణీయ సంఖ్య అని. ఆ విధంగా కాకుండా మళ్ళీ మనము విరుద్ధంగానే ఏమనుకున్నాం? √p + √q కరణీయ సంఖ్యని నిరూపించడానికి, కరణీయ సంఖ్య నిరూపించాలి కాబట్టి మనం ఏమనుకుందాం? ఇది అకరణీయ సంఖ్య అని విరుద్ధ భావనలో వెళ్దాం అనుకొని ఏమందాం? √p + √q లు ఏంటి? అకరణీయ సంఖ్య అనుకోగా, అకరణీయ సంఖ్య అనుకోగా. అంటే therefore √p + √q ఏమవుతుంది? = అకరణీయ సంఖ్య అనుకుంటున్నాం. అంటే ఇది a/b. a, b belongs to z, b not equal to 0. a, bలు సహ ప్రధానాంకాలు. ప్రతి సమస్యకి అంటే ఏదైనా కరణీయ సంఖ్యని ఇవ్వమని అనుకోండి, ఇది ఈ మొదటి రెండు స్టెప్స్ ఇవి రాయాలి. ఫస్ట్ ఇది ఏమని రాయాలి? ఇచ్చినది ఏ సంఖ్యనైతే కరణీయ సంఖ్యను నిరూపించమన్నాడో దాన్ని అకరణీయ సంఖ్య అనుకోగా, తర్వాత అకరణీయ సంఖ్య అనగానే అది p/q రూపంలో ఉంటుంది కాబట్టి p/q అని కాకుండా ఇచ్చిన సంఖ్య = a/b అని రాసి a, b belongs to z అని, b not equal to 0 అని, మళ్ళీ a, bలు సహ ప్రధానాంకాలు. అంటే వాటి యొక్క GCD 1. ఆ రెండింటిని కూడా ఒకటి మాత్రమే భాగిస్తుంది. రెండు తప్ప వేరే ఏ పెద్ద సంఖ్య కూడా దాన్ని భాగించదు. అయితే √p ఒక దాన్ని నేనేం చేస్తున్నా? √qని పక్షాంతరం చెందిస్తున్నా. a/b - √q అవుతుంది. తర్వాత మనం ప్రతిసారి ఏం చేస్తున్నాము? దీని తర్వాత ఏం చేయాలి? √3 + √5 ఏం చేసినాము? √3 = √5ని పక్షాంతరం చెందించిన తర్వాత ఇరువైపులా వర్గం చేసినాం. ఇప్పుడు కూడా ఇరువైపులా
వర్గము చేయగా, ఇరువైపులా వర్గము చేయగా, వర్గం అంటే దీనికి స్క్వేర్ తీసుకోవాలి. ఇది a/b మైనస్ √q కి ఘాతం 2. p స్క్వేర్ రూట్ కి స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏముంటుంది p ఉంటుంది. ఇది మొదటి దానికి స్క్వేర్ a/b హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a/b, b అంటే √q, a అంటేనో a/b, b అంటేనో √q ప్లస్ b స్క్వేర్ అంటే √q కి స్క్వేర్. చూడండి ఇక్కడ p ఉంది, a/b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్, ఇది ఏమవుతుంది 2a ఇంటూ √q బై b ప్లస్ q స్క్వేర్ అంటే ఏమవుతుంది రూట్ కి స్క్వేర్ క్యాన్సల్, q అవుతుంది. ఇక్కడ మైనస్ ఉన్నది, రూట్ ఎక్కడ ఉందో, రూట్ పదం ఎక్కడ ఉందో దాన్ని, మైనస్ ఉన్నది కాకుండా రూట్ ఇక్కడ రూట్ లో ఉంది కదా, q అనేది √q ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఎడమ వైపు తీసుకొద్దాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. p ప్లస్ 2a ఇంటూ √q బై b ఈజ్ ఈక్వల్ ఏం మిగిలింది a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ q. ఇప్పుడు ఈ p ని కూడా ఏం చేద్దాం, ఈజ్ ఈక్వల్ అవతలకి పంపిద్దాం, పక్షాంతరం 2a ఇంటూ q, 2a బై b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ q. ఈ ప్లస్ p ఈజ్ ఈక్వల్ అవుతుంది వస్తే మైనస్ p. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 2a ఇంటూ √q బై b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మొత్తాన్ని 1 అనుకుంటే రాసాగు తీసుకుందాం, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ q మైనస్ p కి బ్రాకెట్ పెట్టుకుందాం. q మైనస్ p ని b స్క్వేర్ అనేది గుణిస్తుంది బై ఇక్కడ ఏముంది b స్క్వేర్ అనేది కాసాదు, b ని క్రాస్ మల్టిప్లై చేద్దాం, 2a అనేది కిందికి వచ్చేస్తుంది. √q ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేసి b అనేది ఏం చేస్తుంది, ఇక్కడ మొత్తాన్ని బ్రాకెట్ పెట్టుకొని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ q మైనస్ p హోల్ బ్రాకెట్ బై 2a, √q మాత్రం వచ్చింది, 2a ని 2a, ఇక్కడ b స్క్వేర్ ని b ఇంటూ b అని రాసుకుంటున్నా, ఒక b క్యాన్సల్. ఇక్కడ చూడండి √q ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ q మైనస్ p బై 2ab. ముందు వీడియోలో మనం ఏమని నేర్చుకున్నాము, a కామా b బిలాంగ్స్ టు z అయినా కుడివైపు ఏముంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ q మైనస్ p బై 2ab ఏమవుతుంది, ఏవైనా ఇంటిజర్స్ తీసుకోండి, పూర్ణ సంఖ్యలు తీసుకోండి, a ఈజ్ ఈక్వల్ 2 b ఈజ్ ఈక్వల్ 3, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఒక అకర్ణీయ సంఖ్య వస్తుంది. అయినా అనేది ఏమవుతుంది, అకర్ణీయ సంఖ్య, అకర్ణీయ సంఖ్య అవుతుంది, అగును, అకర్ణీయ సంఖ్య అగును. మరి కుడివైపు ఉన్నది అకర్ణీయ సంఖ్య అయితే, కుడివైపు ఉన్నది అకర్ణీయ సంఖ్య అయితే ఈ రెండు సమానం కాబట్టి √q కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. దీని నుండి అంటే ఈ లెక్క నుండి ఏమని రాయొచ్చు, √q అకర్ణీయ సంఖ్య అవుతుంది, అకర్ణీయ సంఖ్య అగును. కానీ √q ఏమనుకున్నాము, √q అకర్ణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య. కానీ √q కరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య. therefore మనము √p ప్లస్ √q లు అకర్ణీయ సంఖ్య అనుట తప్పు, అకర్ణీయ సంఖ్య కాదు అందాం, అకర్ణీయ సంఖ్య కాదు, లేదా అనుట తప్పు, అనుకోవడం తప్పు.
అకర్ణీయ సంఖ్య అని అనుకోవడం తప్పు. therefore √p plus √q √p plus √q ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కరణీయ సంఖ్య అవుతుంది. ఓకే.